అవుతున్నారు. సో ఇందాక చూసాం మనము మూవీ టీమ్కి సంబంధించి కూడా కొంచెం అమౌంట్ అయితే ఏదైతే ఇష్యూ జరుగుతుందో దానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే దీనికి సంబంధించి మాట్లాడడానికి ఫిలిం వాళ్ళందరూ కూడా కలుస్తాము అని చెప్పారు రేవంత్ రెడ్డిని. సో ఏం జరుగుతుంది అసలు ఇప్పుడు ఈ కేసులో? అంటే శ్రీతేజ్ని అల్లు అరవింద్, దిల్ రాజు, జానీ మాస్టరు, వేణు జ్యోతిష్యుడు, వేణుస్వామి, సో వీళ్ళందరూ ఒక టీమ్గా వెళ్ళి కలిశారు. ఎందుకంటే ఇష్యూని చల్లబరచడానికి తగినంత ప్రయత్నాలు చేయడం కోసం దిల్ రాజు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు, తాను రంగంలోకి దిగారు. ఎందుకంటే దిల్ రాజు పెద్ద నిర్మాతగా ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల సంఖ్య కూడా దిల్ రాజుకి ఎక్కువ ఉంది. తదుపరి అల్లు అరవింద్కి, మిగతా సురేష్ బాబుకి, వీళ్ళందరూ కూడా సినిమా పరిశ్రమను ఏలే వాళ్ళలో వీళ్ళంతా కీలక రోల్ పోషిస్తుంటారు. అంటే 4 స్తంభాల ఆటలాగా వీళ్ళంతా కూడా తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో కూడా వీళ్ళంతా కూడా సినిమా సంబంధించిన పరిశ్రమలో పెద్ద వీళ్ళంతా గేమ్ చేంజర్లే అనుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళందరూ రంగంలోకి దిగి ఎందుకు మనకు ప్రభుత్వాలతో కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, 2 ప్రభుత్వాలతో గొడవలు అవసరం లేదు, సామరస్య ధోరణితోనే ప్రభుత్వాలతో కలిసి ముందుకు నడుద్దామని చెప్పి దిల్ రాజు వాళ్ళందరినీ కన్విన్స్ చేశారు. కానీ రేపటి మీటింగ్లో చిరంజీవి, నాగార్జున ఇద్దరు అటెండ్ కావడం లేదని చెప్పి ఒక సమాచారం వస్తుంది. నాగార్జునకు సంబంధించి ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత రకరకాల ఎక్స్ వేదికగా తన అభ్యంతరాలను వ్యక్తం చేశాడు. తదుపరి కొండ సురేఖ వర్సెస్ నాగార్జున, అక్కినేని నాగార్జున అనేది కూడా కొద్ది రోజులు నడిచింది. సో మొత్తం ఈ వ్యవహారాలన్నింటినీ చూస్తే అక్కినేని నాగార్జున ఈ మీటింగ్లో పాల్గొనడం లేదని తెలుస్తుంది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కూడా మొత్తం ఆ తెలుగు సినిమా పరిశ్రమకు పెద్దన్నగా ఉండే మెగాస్టార్ చిరంజీవి ఈ మీటింగ్లో పాల్గొనడం లేదని తెలుస్తుంది. మరోవైపు మోహన్ బాబుకు సంబంధించిన హైకోర్టు బెయిల్ రద్దయింది, తను కూడా అజ్ఞాతంలో ఉన్నాడు. మోహన్ బాబు కూడా అటెండ్ కావడం లేదని తెలుస్తుంది. ఇక అటెండ్ అయితే మోహన్ బాబు కుమారులు మంచు మనోజ్, మంచు విష్ణు అటెండ్ కావాల్సింది. ఎందుకంటే ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడుగా మంచు విష్ణు ఉన్నారు. ఉదయం కూడా ఒక ట్వీట్ చేశారు, సామరస్య ధోరణితో ప్రభుత్వాలతో కలిసి ప్రయాణిద్దాం, సినీ పరిశ్రమకు ప్రభుత్వాలే కీలకం, ప్రభుత్వాలే వెన్నెముకలు, వాళ్ళ ద్వారానే తాము సినిమా ఇండస్ట్రీని ఏలుతున్నామని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చారు. ఈ క్రమంలో సినిమా సంబంధించి తెలుగు సినిమాకు సంబంధించి పెద్ద నిర్మాతలు, పెద్ద హీరోలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ దిల్ రాజు మెసేజ్ పంపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి మెసేజ్ రావడం ఆలస్యం. రేపు ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్ రేవంత్ రెడ్డి నివాసంలో ఈ మీటింగు జరగనుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద బ్రీడ్స్ నాగేష్.